ఎండాకాలం రానే వచ్చేసింది. బయటికి వెళ్ళాలంటే చాలా కష్టం. అలా అని ఇంట్లోనే ఉంటే అన్ని పనులు అవ్వవు. కార్ ఉంటే చాలు సేఫ్ గా వెళ్ళి రావచ్చు అని అనుకుంటారు చాలా మంది. కానీ కార్ లో కొన్ని వస్తువులు పెట్టుకోవడం వల్ల కార్కే కాదు మన ప్రాణాలకి కూడా చాలా ప్రమాదం అని మీలో ఎంతమందికి తెలుసు? ముఖ్యంగా ఈ ఎండాకాలంలో. అవును, అలాంటి వస్తువులు కొన్ని ఉన్నాయి. అవేంటో తెలుసుకుందాం. మొదటిగా లైటర్స్. సహజంగానే ఎండాకాలంలో 40 degrees పైనే ఉంటుంది. అప్పుడప్పుడు 70 degrees వరకు కూడా చేరొచ్చు. ఈ లైటర్స్ సహజంగానే 50 degrees హీట్ ఉన్నప్పుడే ఎక్స్ప్లోడ్ అవుతూ ఉంటాయి. ఇంత ప్రమాదకరమైన లైటర్స్ ని కార్ లో ఈ ఎండాకాలంలో పెట్టుకోవడం అసలు మంచిది కాదు. కార్బోనేటెడ్ టిన్స్. కూల్ డ్రింక్ టిన్స్ మామూలుగానే ప్రెషర్ తో ఉంటాయి. ఎండాకాలంలో వీటిని కార్ లో పెట్టుకోవడం వల్ల ఆ ప్రెషర్ వల్ల అవి ఎక్స్ప్లోడ్ అవుతాయి. గ్లాసెస్ ఇంకా వాటర్ బాటిల్స్. ఏంటి షాక్ అవుతున్నారా? ఇవి కూడా ప్రమాదమా అని? అవునండి, ఈ గ్లాసెస్ ఇంకా వాటర్ బాటిల్స్ ఎక్కువసేపు ఎండకి ఎక్స్పోజ్ అయ్యేలాగా కార్లో పెట్టుకుంటే అవి మ్యాగ్నిఫైయింగ్ గ్లాస్ లాగా పనిచేసి హీట్ ని ఇంకా ఫైర్ ని ప్రొడ్యూస్ చేసే అవకాశాలు ఉన్నాయి. అది చాలా ప్రమాదకరం. స్ప్రే ఇంకా పర్ఫ్యూమ్ బాటిల్స్. కొంతమంది వీటిని కార్లోనే పడేస్తూ ఉంటారు. వీటిలో సహజంగానే ఆల్కహాల్ ఉంటుంది. అంతేకాకుండా ఇవి ప్రెజరైజ్డ్ అయి ఉంటాయి కాబట్టి ఇవి ఎండకి పేలే అవకాశం చాలా ఉన్నాయి. చార్జర్స్ ఇంకా పవర్ బ్యాంక్స్, ముఖ్యంగా థర్డ్ పార్టీవి. ఇవి జనరల్ గా అన్స్టేబుల్ గా ఉంటాయి. ఇవి గనక కార్లో పెట్టుకుంటే ఒక టైం బాంబ్ ని కార్లో పెట్టుకున్నట్లే. కాబట్టి చార్జర్స్ ఇంకా పవర్ బ్యాంక్స్ ని కార్లలో పెట్టకూడదు. చివరిగా మెడిసిన్స్ ఇంకా ఫుడ్. మెడిసిన్స్ ఇంకా ఫుడ్ ఎండకి ఎక్స్పోజ్ అయ్యేలాగా ఈ మెడిసిన్ ఇంకా ఫుడ్ ని కార్లో పెట్టుకోవడం వల్ల అవి పాయిజనస్ గా మారుతాయి. తెలుసుకున్నారు కదా? అసలుకే ఈ సంవత్సరం ఎండలు విపరీతంగా ఉండబోతున్నాయి కాబట్టి నేను చెప్పిన వస్తువులను కార్లో పెట్టకండి, సురక్షితంగా ఉండండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని యూస్ఫుల్ వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.